ఎవరు సార్ మీరు? ఓ అర్థమైంది. మీ కారుకి పంచర్ పడి ఉంటుంది. పంచర్ షాప్ ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చి ఉంటారు. సారీ సార్, ఇక్కడ కారుకి పంచర్లు వేయరు. పంచర్లు వేయాలంటే పట్నం పోవాలి. ఆపరేదవా నేనరా అన్నేనరా? అన్నయ్య నువ్వేంటి, నీ గెటప్ ఏంటి, ఎవరి కోసం అన్నయ్య? వదిన కోసమే. రోళ్ళు గోళ్ళు ఒక్క నిమిషం. ఒరి ఈ డ్రెస్ ఎక్కడదరా? నువ్వు లాండ్రీ అప్పారావుకు 100 కొట్టావు, ఆడ రెండో కూతురు నేను కొన్ను కొట్టా. నిన్ను ఎలా చూస్తుంటే నానమించిపోతామేమనిపిస్తుంది అన్నారా? ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తువరే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా విద్వన్ ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. పూజారి గారు ఈ 100 రూపాయలు తీసుకుని ప్రేమదేవత పేరు మీద వచ్చింది. కోడి దేవతల్లో ప్రేమ దేవత లేదే. కొత్తగా ఆడైందండి, నా ప్రేమదేవత పేరు మీద వచ్చించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సత్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం జ్ఞాననామధ్యతాసి దేవి వననీత పరాదాక్షమోహాయ రామాయ ప్రీతితే. చూసిన చాలు కానీ వచ్చిన పని కానీరా బాబు, లేకపోతే మిస్ అయిపోద్ది. వదినా కొంచెం పక్కకు తప్పుకుంటారా? ఐ లవ్ యూ. వాట్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? చెప్పు తీసుకుంటా. చెప్పులతో కొట్టడం ఎందుకు? నీ పెదాలతో నా బొక్కల మీద కొట్టచ్చు కదా. రే ఇడియట్, అయినా ముక్కు మొహం తెలియకుండా లవ్ చేయడం ఏంట్రా? ముక్కు మొహం తెలియడానికి ఏముంది? ముక్కు చూస్తే తిన్నంగా ఉంది, మొహం చూస్తే అందంగా ఉంది. ఇది సాలుగా ప్రేమించడానికి. ఏంటి నా దగ్గరే సినిమా డైలాగ్లా? యా, సినిమా వాళ్ళకి సినిమా డైలాగులుగా వస్తాయి. మీరు సినిమా వాళ్ళ? ఎప్పుడూ చూడలేదే. నేను డైరెక్టర్ అయితే సినిమాలు ఎలా చూస్తావు? అంత అనుకుంటేగా నడిపించేది. ఓ సారీ సార్, మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. ఇంతకీ మీ పేరేంటి? అమల చైతన్య. అదేంటి? నాగ మావయ్యకి అమలత్ అంటే ఇష్టం, అమలత్కి చైతుబాబు అంటే ఇష్టం. చైతుబాబు పేరు అమలత్ పేరు కలిపి అమల చైతన్య అని పెట్టారు మా మామయ్య. అయినా వాళ్ళకి మీకు ఏంటి రిలేషన్? నాగార్జున మామయ్య. అత్తయ్య ఎవరు? అమల అత్త. ఓ వావ్ నైస్. మరి నన్నెందుకు లవ్ చేస్తున్నారు? ఎంత ఫారెన్ లో ఉన్నా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. నాగమామి కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నీకే. నైస్. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించు తల్లి. అవును, నేను మీతో టచ్ లో ఉండాలంటే ఎలా? మీ నంబర్ చెప్తారా? ఏంటి నువ్వు విజిటింగ్ కార్డు తీసుకో. నేను ముందు మా నాన్నకి చెప్పాలి. నేను వెళ్ళనా? వెళ్ళండి, వెళ్ళండి. నానా, నానా. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? నన్ను ఒక విఐపి లవ్ చేస్తున్నారు. బాబయ్య, అయ్యా ఈ ఊర్లో ఎవరు విఐపి అని పేరు పెట్టుకున్నా వాడిని వెంటనే తీసుకురా. అలాగనే. అయ్యో నాన్న, విఐపి అంటే పేరు కాదు, చాలా పెద్ద మనిషి. అంత పెద్ద మనిషిని నువ్వెందుకు ప్రేమించావమ్మా? నీ వయసున్నోడిని ప్రేమించుకోవచ్చు కదా. అబ్బా నాన్న, నీకెలా చెప్పాలి? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాగార్జున గారంత రేంజ్ అన్నమాట. అంటే అయ్యో, నాగార్జున మేనల్లుడు. నాగార్జున గారి మేనల్లుడా? నాన్నా, నాన్నా. నాగార్జున గారి మేనల్లుడే? తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. అయితే రేపు మన ఇంటికి ఆయన భోజనానికి పిలు. సరే నాన్న. ఇంకేంటమ్మా? నేను ఇష్టపడినా కూడా మిమ్మల్ని అడగకుండా ఎప్పుడూ ఏ పని చేయలేదు. నేను లవ్ చేయొచ్చా? నీకు నచ్చాడన్న విషయం అతనితో చెప్పకుండా నాతో చెప్పావు చూడు, అది నాకు నచ్చిందిరా. నాగార్జున గారి మేనల్లుడంటే అది మన అదృష్టం రా. అయినా ఆయన మనూరు ఎందుకు వచ్చాడు? మన ఊళ్ళో షూటింగ్ ఉందని ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారట. అబ్బో, అలా అయితే వాళ్ళని కూడా భోజనానికి పిలు. నా బంగారు తల్లివి కదా, నా కన్నవి కదా, వాళ్ళని ఎలా అయినా సరే భోజనానికి తీసుకురామ్మా. ఓకే నాన్న, రేపు రమ్మని చెప్తాను. నాకు టైం అవుతోంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు మాత్రం ఆ పని మీద ఉండమ్మా. ఓకే? ఓకే నాన్న, సరే. సార్ ఏం చేస్తున్నారు?
సరే కాల్ చేద్దాం. అగ్లా ఎక్కడున్నారు సార్? ఇంకెక్కడ సైకిల్ సెట్లు? హా? ఏంటి? బాబా అదే సెట్ అంటే అదే 2 days లో షూటింగ్ ఉంది కదా, ఇక్కడ సెట్ అవుట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. అవును, ఎందుకు ఫోన్ చేసావు? రేపు మా నాన్న మీ ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అవన్నీ వద్దురే గానీ మా అమ్మ ఉండేది ఇంట్లో, ఓకేనా? వండుకుందురులే, ముందు లంచ్కి రండి. ఓయ్ అఖిలా, అఖిలా పెట్టేసిన పోను. ఒరేయ్ ఆయిల్ తెచ్చిన పోయిరా. నీ నోట్లో పోసుకో. ఏయ్ యాడికి రా అన్నాడు. వచ్చేస్తాను హ్యాండ్పోను. ఎవరిదో కొంప మునిగినట్టు. ఎవడ కొంప కాదు, మన కొంపే మునిగేటట్టుంది. రేపు పొద్దున మీ కోళ్ళ నాన్నగారు మనల్ని భోజనానికి రమ్మన్నారు. నాకు టెన్షన్ ఉంది. ఇంత ఆనందమైన విషయాన్ని ఆయుసపడుతూ చెప్తావేట్రా గదవా? అసలు కక్క మొక్క తినదు ఎప్పుడు రా. పోయిన దసరాకి ప్రెసిడెంట్ శేఖర్ గారు పెడితే తిన్నాం. ఇంత కాలానికి మీ కాబోయే మామగారింటికి వెళ్ళి కక్క ముక్క తొక్క బొక్క అన్ని ఎరగదెత్తా. నీకెందుకు నేను ఉన్నాగా? ఉన్నావనే కదా నా భయం, నువ్వేం చేస్తావు అని. ఓయ్ తక్కువగా ఇచ్చిన ఏమాక బాలనట్టు నుంచి అక్కిన నాగేశ్వరరావు గారి ఫ్యాన్ ని. పెద్దాపురం స్టేజ్ మీద పెద్దాపురం పాప నేను ఎరగదీసా. సింతారావు ఏంటి స్టేజ్ యాంకర్ ఎరగదీసామని చెప్పాడు. అన్ని చెప్పేస్తాడు. నువ్వు వెళ్ళి తడుగొట్టేసుకు పడుకో. తడుగుడ్డో పొడుగుడ్డో నా మీద తెల్లగొడ్డ ఆడుకోండి చూడు. నువ్వు అన్నిటికీ భయపడతావు. అదిగో సైకిల్ పడిపోయింది చూసుకో. చెత్త ఉడుచుకో. ఎక్కాడమ్మా బండి, తొక్కిందయ్యా బండి, ఎక్కిందమ్మా ఎక్కిందమ్మా. అనవసరంగా పుట్టే నీటికి ఏం చేస్తాడేమో. బండి తొక్కిందమ్మా బండి. నమస్కారం బావగారు. రండి బావగారు, రండి. నమస్కారం అన్నయ్య గారు. రా బాబు. కొంపిండి ఎంత పెద్దగా ఉంది. కూర్చోండి. కూర్చోండి బావగారు, కూర్చోండి. కూర్చో బాబు. జ్యూస్ తీసుకోండమ్మా. ఏం చేయరు? ఎవరండి బావగారు? ఇంకెవరండి? నట సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు, మా బాగాస్. మరైతే ఎత్తండి, ఎత్తండి. ఎత్తండి ఎత్తండి అనేసారు. ఎత్తుతా, ఇప్పుడే ఎత్తుతా. అర్జెంట్ గా ఫారెన్ కంట్రీకి వెళ్దాం పదండి అంటారు. వెళ్ళిపోనా? నువ్వు వెళ్ళిపోతే రోడ్లన్నీ ఎవడ క్లీన్ చేస్తాడు? జాగ్రత్తగా మేనేజ్ చేయి. పెద్దోడిగా నాన్న బాధ్యతలు తర్వాత నీకే వస్తాయి. నోరుమయ్య. అయితే వద్దులేండి. అది అలా అన్నారు, బాగుంది. ఉండండి. ఐ విల్ మేనేజ్. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదండి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టుంది. లక్ష్మీదేవి ఏంటి? లక్ష్మీదేవే మన ఇంటికి వస్తాం. బాగారు, ఇల్లు మీ రేంజ్ లో చూస్తే చాలా పెద్దది, కానీ మా రేంజ్ లో చూస్తే చాలా చిన్నది బావగారు. పిల్ల నచ్చింది కాబట్టి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి బావగారు. అంటే మా వాడు ఉన్నాడు కదా పెద్ద డైరెక్టర్. షూటింగ్స్, ఫారెన్స్, సిట్టింగ్స్, ఆయింగ్స్, ఈయింగ్స్ చాలా ఉంటాయి. అందుకని నేనే మంచి పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించి అప్పుడు మీకు కబురు పెడతా. ఏమంటాం? పదండి బావగారు, భోజనాలు చేద్దాం. పదండి. మావయ్య గారు మరీ మొహాట్ పెట్టేస్తున్నారు. మాట వెంట్రా, మాకు లేదా? అయినా తినాలి, అది పద్ధతి. పదండి పదండి. తొక్కు తిన్నా. Hey Dad, today we have shoot.
లవ్ యూ నట సామ్రాట్. మీ మేనల్లుడు నా కల్లుడు అవడం ఏంటి, నేను మీ కన్నయ్యని అవడం ఏంటి, అంతా ఒక కలలా ఉంది. ఈ ఆనంద సమయంలో నా కూతురు అల్లుడు మీ పాటకి డాన్స్ చేస్తే నా సామిరంగా సుర్రు సుమ్మైపోద్ది.